ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీ వాదం కీలకంగా మారింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదంతోనే అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీసీ వాదం పనిచేయలేదని తెలుస్తోంది. పోలింగ్ తర్వాత బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు గెలిచే అవకాశాలున్నాయని చర్చ సాగింది. కానీ కౌంటింగ్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో ప్రసన్న హరికృష్ణ 3వ స్థానానికి పడిపోయారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. తెలంగాణలో కొన్ని రోజులుగా బీసీ వాదం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీ వాదం కీలకంగా మారింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదంతోనే అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీసీ వాదం పనిచేయలేదని తెలుస్తోంది. పోలింగ్ తర్వాత బీసీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు గెలిచే అవకాశాలున్నాయని చర్చ సాగింది. కానీ కౌంటింగ్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. తొలి రౌండ్ ఓట్ల లెక్కింపులో ప్రసన్న హరికృష్ణ 3వ స్థానానికి పడిపోయారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి 2వ స్థానంలో ఉన్నారు. తెలంగాణలో కొన్ని రోజులుగా బీసీ వాదం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీసీ వాదం కీలకంగా మారింది. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదంతోనే అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో బీసీ వాదం పనిచేయలేదని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, అయితే గత కొన్ని రోజులుగా మాత్రం తెలంగాణలో మాత్రం ఉద్యమంలో మాత్రం బీసీ వాదం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే కొన్ని రోజులుగా ఇటు బీసీ వాదము అంటూ కూడా పలువురు నేతలు కూడా ఉద్యమ ఆందోళనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి చూస్తాం. అయితే ఈ వాదనని బలంగా వినిపించేందుకు కూడా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అందులో బీసీ వాదం అయితే కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఇటు ఈ నెల 27న జరిగిన ఎన్నికల్లో ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీతో పాటు ఇటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ కు సంబంధించిన టీచర్స్ ఎమ్మెల్సీతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా బీసీ వాదంతో కొందరు నేతలు అయితే బరిలోకి దిగారు. అయితే చాలా చోట్ల బీసీ వాదం పనిచేసినప్పటికీ కూడా ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీసీ వాదం పనిచేయలేదని చెప్పచ్చు. అయితే నిన్ననే రిజల్ట్ కూడా కొన్ని విడుదలైన నేపథ్యంలో ఇటు కరీంనగర్లో సంబంధించి టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో బీసీ నేతగా ఉన్న మల్క కుంభ అయితే విజయం సాధించారు. అక్కడ బీసీ వాదం పనిచేసినప్పటికీ కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం బీసీ వాదంతో బరిలోకి దిగిన నేతలైతే గెలుపు దిశగా లేరని చెప్పవచ్చు. అయితే ఇటీవల దాదాపు బీసీ వాదంతో అభ్యర్థిగా బరిలో మాత్రం ప్రసన్న హరికృష్ణ అయితే నిల్చున్నారు. అయితే బీఎస్పీ అభ్యర్థిగా నిల్చున్న అతను బీసీ వాదంతో మాత్రం బరిలోకి దిగినట్లు తెలుస్తుంది. ఇటీవల కూడా ఎమ్మెల్సీ కవిత కూడా పూర్తి స్థాయిలో బీసీ అభ్యర్థి గెలుపొందాలని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే అప్పటి నుంచి కూడా సమీకరణాలు అయితే మారినాయని చెప్పేసి ప్రచారం కూడా కొనసాగింది. ఇటు వెమ్లవాడ ఆలయంలో కూడా ప్రసన్న హరికృష్ణకి సంబంధించి అతని భార్యతో కూడా చర్చించి బీఆర్ఎస్ శ్రేణులకు కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. ప్రచారం అయితే కొనసాగిన నేపథ్యంలో మాత్రం ఇది బీసీ వాదం ఇప్పుడు ప్రస్తుతం అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు విడుదలైన కొద్ది మాత్రం కౌంటింగ్ మాత్రం సీన్ అయితే రివర్స్ గా కనిపిస్తుంది. ఎవరైతే నిన్న మొన్నటి వరకు దాదాపు ప్రసన్న హరికృష్ణ బీసీ వాదంతో గెలుపు దిశగా ముందున్నారని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగింది. ఎన్నికలు పూర్తయిన వెంటనే కూడా ప్రసన్న హరికృష్ణ గెలుస్తానంటూ కూడా ప్రచారం అయితే కొనసాగింది. అయినప్పటికీ ఫలితాలు నిన్న నుంచి కౌంటింగ్ ప్రారంభమైనప్పటికీ కూడా ఈ రోజు అయితే మొదటి ప్రాధాన్యత ఓట్లకు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొదటి నుంచి కూడా ఇటు బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కూడా లీడ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇటు ప్రసన్న హరికృష్ణ బీసీ వారంతో ఏదే పోటీ చేసిన 3వ స్థానానికి అయితే పరిమితంగా కనిపిస్తున్నట్టయితే
మనకు గోపీకృష్ణ ఇక్కడ ఈ ఎన్నికల్లో చూసినట్లయితే బీసీ నినాదం కొంత ప్రభావం చూపుతుందని ప్రచారం అయితే జరిగింది. మరి ఈ రిజల్ట్ చూస్తుంటే ఏంటి అసలు మీకు ఏమనిపిస్తోంది? బీసీ నినాదం ఎందుకు అంత ఎఫెక్ట్ చూపించలేదు అనుకోవచ్చు? అదే స్పందన అంటే మనం చెప్పినట్టుగా ముందస్తుగా ఇటు బీసీ వాదంతో అభ్యర్థిగా బరిలో దిగిన హరికృష్ణ కూడా ఆ బీసీ వాదం పూర్తి స్థాయిలో పనిచేస్తుందని చెప్పేసి అనుకున్నారు. అదే బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని పోటీలో నిలపకుండా ఓకే గోపికృష్ణ మళ్ళీ మాట్లాడతాను. ఒక నిమిషం మీరు అలాగే లైన్ లో ఉంటారు. నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండో రౌండ్ ఫలితాలు కూడా వెలువడ్డాయి. రెండో రౌండ్ లోనూ బీజేపీ హవా కొనసాగుతోంది. బీజేపీ